నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది, నాకు ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే భావన, దేవుడి మీద నమ్మకం. సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా టారో కార్డ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ తో చేయొచ్చు. బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ శ్రావణ మాసం? మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దామండి. లెట్ us see. Eight of Cups, withdrawal. You are walking from an unfulfilling thing. సో ఏదో విత్డ్రా చేసుకుంటున్నారు వీళ్ళు, అబాండన్ చేస్తున్నారు. సో ట్రయింగ్ వన్ మోర్ టైం. సో వీళ్ళు శాటర్న్ వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేస్తే వస్తుంది.
ఆల్రెడీ ఎల్ నట్సెన్లోనే ఉన్నారు వీళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో వీళ్ళు అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూ ఉండాలి. వదిలేసి వెళ్ళవద్దు, కానీ వెళ్తున్నారని కార్డు చూపిస్తుంది. వెళ్తే ఒకవేళ వదిలేస్తే డెఫినెట్ గా యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ. కొంత ఓపిక వహించాలి అని చెప్తుంది. ఎస్. మైనర్ కార్డ్స్ చూద్దాం. 8 of Swords, Page of Pentacles అండ్ 2 of Pentacles. మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని వదిలేసి మీరు వేరే దానికి వెళ్ళిపోతున్నారు. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, ఏదో వేరే అవకాశం వచ్చింది, అవకాశం వద్దనుకొని వెళ్ళిపోతున్నారు, కానీ అవకాశం మీరు వదలకూడదు అని. సరే మీ ఇష్టం, ఇంకా మీకు ఏది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నెగిటివ్ థాట్స్, సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్, విక్టిమ్ మెంటాలిటీ, కొంచెం విక్టిమ్ మెంటాలిటీ వచ్చింది. ఈ సిచ్యువేషన్ నన్ను మింగేస్తుంది, ఇది నాకు సరికాదేమో అని అనిపిస్తుంది కదా మనిషి. ఇంకా వదిలేసి వెళ్ళిపోతాడు కదా, కామన్ కదా. ఏదైనా సిచ్యువేషన్ నాకు అవ్వట్లేదు అంటే, కలిసి రావట్లేదు అంటే. సో వీళ్ళకి అదే ఉంది. 8 of Swords. మీరు చూడండి కార్డు, ఆవిడ ఎట్లా కళ్ళు మూసేసి బ్లైండ్ ఫోల్డ్ లో ఉన్నారు. స్వర్డ్స్ మధ్యలో ఉన్నారు. యు ఫీల్ లైక్ బీయింగ్ ట్రాప్డ్, హౌఎవర్ యు ఆర్ ద వన్ కీపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. మీ వల్లనే మీరు ఈ సిచ్యువేషన్ లోకి వచ్చారు. త్రూ నెగటివ్ థింకింగ్ యూ కెన్ టేక్ ద బ్లైండ్ ఫోల్డ్ ఆఫ్ అండ్ వాక్ అవే ఎట్ ఎనీ టైం. సో ఇక్కడ కార్డ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, పరిస్థితి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడే మనిషి వెళ్ళిపోతాడు గీత దాటి. మీరే చేసుకున్నారు అని చెప్తుంది. మన కార్డులు ఏం చెప్తున్నా, సరే నీ ఇష్టం, వెళ్తాను, వెళ్ళిపోతున్నావు అంటే వెళ్ళిపో, కానీ అవకాశం మంచి అవకాశమే, నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోరాదు. ట్రై ఇది మంచి గొప్ప అవకాశం. దీన్ని నువ్వు ఇక్కడ 8 of Cups ఉన్నాయి నీకు కదా. సో యూ హ్యావ్ ఎ బిగ్ పెద్ద అవకాశం వదిలేసి అది వేరే అవకాశానికి బయలుదేరుతున్నావు. ఈ అవకాశాన్ని ఎందుకు నువ్వు యూజ్ చేసుకోవు? హ్యావ్ పేషెన్స్ అని చెప్తున్నా. సద్వినియోగ పరిచయం కదా అంటారు కదా అది. సో ఐ మీన్ టు సే, వేరే దగ్గర మీకు ఓన్లీ 2 of Pentacles ఉన్నాయి, లేకపోతే Page of Pentacles ఉంది. సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, స్కిల్ డెవలప్మెంట్, ఏదో కొత్త స్కిల్ నేర్చుకుంటాను, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కొత్తది వస్తుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ అది సరికాదు. సరే మీ ఇష్టం, మీకు ఎప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదండి. ప్రాబ్లం అనిపిస్తుంది అంటే వదిలేసి, ఇది ఇండికేట్ చేస్తుంది వద్దులద్దు, ఏదో మేజర్ స్టెప్ వేయాలి అనుకుంటున్నారు, కొద్దిగా ఇంకా ఓపిక వహించండి అని చెప్తోంది కార్డు. వెళ్తే వేరే చోటుకి వెళ్తే పర్లేదు, బాగానే ఉంటుంది అది కూడా చెప్తుంది. మీరు ఇది వదిలేసి వేరే దానికి వెళ్తే అది కూడా బాగానే ఉంటుంది, మీ ఇష్టం, ఇంకా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీది. మీరు కూడా చెప్పేస్తారు ఇండైరెక్ట్ గా ఏం చెప్పాలో. సరే ఇది ఇంకా వీళ్ళ డిసిషన్, వీళ్ళ మీదే వదిలేద్దాం, వీళ్ళ నిర్ణయం వీళ్ళే చూసుకోవాలి. వీళ్ళకి చెప్పేది ఏంటంటే 10 మందిని అడిగి నిర్ణయం తీసుకోండి అంట. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం 12 రాశులకి కూడా టారో కార్డ్ రీడింగ్ బట్టి ఎట్లా ఉండబోతుంది శ్రావణ మాసం, ఏం ఇండికేషన్స్ ఇస్తోంది అనేది వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అవినాష్ గారు. నమస్తే.